హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వైఎస్ వివేకానందరెడ్డి బయోపిక్ వివేకం సినిమా ఇప్పుడే చూశాను. ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ నా కామెంట్ ఒక్కటే, ఎవడ్రా ఆర్జీవి అంటే అనిపించింది. దీని డైరెక్టర్ ఎవడో కానీ వాడి గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ముందు ఏమన్నా తీశాడు అసలు. ఆర్జీవి తీసే లంగా బయోపిక్ల కంటే 10,000 టైమ్స్ బెటర్గా ఉంది వివేకం మూవీ. అసలు బయోపిక్ అంటే ఇలా ఉండాలరా అనిపించింది. వైఎస్ వివేక గారి హత్యలో పాలు పంచుకొని అప్రూవర్గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా సినిమా తీశారు. ఈ మూవీని ఎవరు చూసినా ఏమీ పీకలేరు. ఎందుకంటే ఛార్జ్ షీట్ పేపర్స్తో సహా రియల్ ఫొటోస్, వీడియోస్, వైఎస్ ఫ్యామిలీ వంశవృక్షం ఇలా ప్రతి ఒక్కటి కవర్ చేశారు. ఏది వదలలేదు అసలు. ఈ సినిమా చూసిన తర్వాత ఓడియమ్మ రాజకీయాలంటే ఇంత నీచంగా ఉంటాయా అనిపిస్తుంది. ఎలాంటి అతిశయోక్తి లేకుండా చాలా రియలిస్టిక్గా తీశారు. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన స్టోరీనే. మనం ఇప్పటి వరకు పేపర్లలో చదివి న్యూస్లో విన్న స్టోరీనే. కాకపోతే మీ అందరి కోసం సింపుల్గా స్టోరీ లైన్ చెప్తాను, వినండి. రాయలసీమ ఫ్యాక్షనిజంకి పుట్టినిల్లు లాంటిది పులివెందుల. సినిమా ఈ పులివెందుల బ్యాక్డ్రాప్ నుండే మొదలవుతుంది. 2009లో రెండవసారి గెలిచి ముఖ్యమంత్రి అయిన వైఎస్ఆర్ ఒక గాలివాన దాడికి హెలికాప్టర్ క్రాష్ అయి చనిపోతాడు. ఆయన మరణంతో కాంగ్రెస్ పార్టీలో అలజడి రేగుతుంది. సీఎం పదవి కోసం ఆ పార్టీని ఎదిరించి మన జగనన్నయ్య ఒక సపరేట్ పార్టీ పెట్టాలి అనుకుంటాడు. అయితే వైఎస్ వివేకానందరెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోతాడు. కానీ జగన్ రెడ్డి అదే పనిగా చర్చల మీద చర్చలు పలు దఫాలుగా జరిపి ఎలాగోలా వివేక గారిని పార్టీలో జాయిన్ చేసుకుంటాడు. ఆ మధ్యలో ఇంకొన్ని క్యారెక్టర్స్ తెరపై కనిపిస్తాయి. వాళ్ళందరికీ వివేక అంటే నచ్చదు ఎందుకో మరి. ఇలా సినిమా అంతా కూడా మొత్తం వైఎస్ ఫ్యామిలీ రాజకీయాల చుట్టే నడుస్తూ ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా, నటన, మోసం, రాజకీయంతో సెంటిమెంటల్గా సాగుతుంటుంది. ఇక సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్కి ముందు స్టోరీని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ వైపు మళ్లించాడు డైరెక్టర్. జగన్ రెడ్డి పెట్టిన పార్టీకి ఊహకర్తగా పనిచేస్తున్న పనికిమాలిన నాయలు ఒకడు ఫోన్ చేసి రాష్ట్రంలో సడన్గా ఒక సెన్సేషనల్ న్యూస్ బయటికి రావాలి అంటాడు. ఆ మాటతో వైఎస్ వంశవృక్షం అంతా ఒక చోటికి చేరి చలిమంట వేసుకొని రాష్ట్రానికి మంట పెట్టే ఆలోచనలు చేస్తారు. ఆ మంట ఏంటంటే వైఎస్ వివేక గారి హత్య. కొంతమంది కలిసి ఆయన్ని చాలా దారుణంగా చంపేస్తారు. తర్వాత ఆ మర్డర్ని ఎవరికి తెలియకుండా కవర్ చేయాలని ప్రయత్నిస్తారు. కానీ లాస్ట్కి పోస్ట్ మార్టంకి పంపిస్తుంది ఆయన కూతురు సునీత. దాంతో అది హత్య అని తెలుస్తుంది. అక్కడితో సినిమా ఎండ్ అవుతుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఇలాంటి బయోపిక్ కాదు బాబోయ్. ఆర్జీవికి అమ్మ మొగుల్లా ఉన్నాడు ఈ డైరెక్టర్. ఈ సినిమా డైరెక్టర్ వివరాలు కానీ నటీనటుల పేర్లు కానీ ఎక్కడా బయట పెట్టలేదు. అయితే డైరెక్టర్ పనితనాన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం, అంత రియలిస్టిక్గా తీశాడు. ఇక నటీనటులు ఆ పాత్రలో ఒదిగిపోయారు. వివేక గారి హత్య జరిగే సీన్ అయితే ఒళ్ళు గగురు పొడిచింది, ఒకంత భయం వేసిందని చెప్పాలి. నేనైతే కొంచెం అలా స్కిప్ చేసి చూశాను. మొత్తం చూడడానికి నా మనసు అంగీకరించలేదు, కొంచెం బాధేసింది ఆ సీన్లో. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ ఎండ్ కార్డ్స్లో అన్నింటినీ కవర్ చేశాడు. అంటే హత్య జరిగిన తర్వాత ఎవరేం చేశారు, ఏం మాట్లాడుకున్నారు, ఛార్జ్ షీట్, వాంగ్మూలం ఇలా అన్నింటినీ కవర్ చేశాడు. క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సినిమాలో ఒక ట్విస్ట్ ఉంది, అదేంటో మీరే చెప్పాలి. అంటే సినిమా చూసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. కావాలంటే ఒక చిన్న క్లూ కూడా ఇస్తాను. మంగళవారం సినిమాలో ఆ ఊరు పెద్ద, వాడి పేరేంటో నాకు గుర్తు రావడం లేదు, వాడి భార్య లాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో ఒకటి ఉంది. అదేంటో చెప్పండి. చెప్పడం మర్చిపోయాను. ఈ సినిమాని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి. ఎందుకంటే అప్రూవర్ దస్తగిరి ఈ సినిమాని అన్ని వెబ్సైట్స్ నుండి తీసేయాలని కోర్టుకు వెళ్ళాడు. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఈ సినిమాని తప్పకుండా చూడండి. యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. వివేకం మూవీ అని కొడితే వచ్చేస్తుంది. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.